ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వీడడం లేదు. ఇప్పటికే వరదల వల్ల అతలాకుతలం కాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. 8 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు బాబోయి వర్షాలు అంటూ బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. నిన్న రాత్రి మరోసారి భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు, శివారు కాలనీలు, రహదారులు జలమయమయ్యాయి. సింగ్ నగర్, విద్వాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణ ప్రాంతాలైన అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం ప్రాంతాల్లో ఒక్కసారిగా 2 అడుగుల వరద నీరు పెరిగింది. దీంతో స్థానిక ప్రజలు వణికిపోతున్నారు. వరదల కారణంగా 6,882 కోట్ల నష్టం జరిగినట్లు ప్రభుత్వం ప్రాథమిక నివేదికను సిద్ధం చేసింది. ఈ మేరకు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది. ఇక ఇటు తెలంగాణలో కూడా వర్షాలైతే పడుతున్నాయి. దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు ప్రస్తుతం మెదక్లో వర్షాలు పడుతున్న దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, మరొకసారి అయితే తెలంగాణకు వర్ష సూచన ఉంది అంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తుంది. ప్రస్తుతం మెదక్లో పరిస్థితి ఎలా ఉంది దుర్గారెడ్డి? ప్రస్తుతం ఎడతెరపు లేకుండా వారం రోజుల కింద ఏర్పడ్డ అల్పపీడన ద్రోణి వల్ల ఇప్పటి వరకు అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో చాలా చోట్ల కూడా వరదలు ఉప్పొంగిపోయినాయని వరదలు ప్రవహించినాయి. దీంతో పాటు ఏదైతే మనం చూస్తున్నామో హుస్నాబాద్ నియోజకవర్గంకి వస్తే మాత్రం ఆడ బస్వూరు వాగు మాత్రము పొంగి ప్రవహించింది. ఈ వాగులో రోడ్డు నిర్మాణం కోసం వచ్చిన బీహార్కు సంబంధించిన 9 మంది కూలీలను మాత్రము పోలీసులు ఏసీపీ మాత్రం సతీష్ ఆధ్వర్యంలో, రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో మాత్రము 9 మందిని వాళ్ళు కాపాడగలిగారు. ఆ తర్వాత చూస్తే మాత్రం అక్కడ తోటపల్లి, బెజ్జంకి మండలానికి సంబంధించిన సందిరి లక్ష్మణ్ మాత్రము చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మాత్రమే ఆ గల్లంతయి 2 రోజుల తర్వాత శివం దొరికింది. దీంతో పాటు ఇక్కడ మెదక్ జిల్లాకు వచ్చి సంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జైరాబాద్ ప్లేస్ నేలకల్ మండలం సంబంధించిన రవీందర్ అనే వ్యక్తి మాత్రము రోడ్డుపై వెళ్తుంటే వరద వృద్ధికి తట్టుకోలేక వాహనంతో గల్లంతయ్యాడు. ఆ రాత్రి 12 గంటల తర్వాత అతను శివం దొరకడం జరిగింది గ్రామస్తుల గాలింపు చర్యలతో. దీంతో పాటు సంగారెడ్డి, అదే విధంగా ఏడుపాయల వనదుర్గ మాత్రం ఇప్పటి వరకు అయితే 8 రోజుల నుంచి దిగ్బంధంలో ఉంది. అదే విధంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భారీగా వరద నీరు చేరుకోవడంతో సింగూరు గేట్లు వేసి కిందికి దిగువకు వదులుతున్నారు. దీంతో పాటు ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎవరు కూడా పశువుల కాపర్లు కావచ్చు, మిగతా వారు కూడా అక్కడికి వెళ్ళొద్దని చెప్పి కూడా రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. మరోమరి కూడా వాతావరణం కూడా ఇది అల్పపీడన ద్రోణి వచ్చే అవకాశాలు కనుక ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు మాత్రము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైతే వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్ల దిశగా కొన్ని చర్యలు అయితే చేపట్టాలని కూడా ముందస్తు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్లు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. దీంతో పాటు సంగారెడ్డి నియోజకవర్గంలో చూస్తే మాత్రం ఇప్పటికే కొన్ని అపార్ట్మెంట్లకు మాత్రము ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చాయి. నిజంగా నేషనల్, ముంబై, అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతాలకు వెళ్లే రహదారులు కూడా దిగ్బంధంగా వరదలతో పాటు అక్కడ రాకపోకలు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనకు. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్.
ఎక్స్ప్రెస్ అన్న ఖమ్మం జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కురిసిన వర్షాలు నిన్న సాయంత్రం 5ంటికి మొదలైనటువంటి వర్షం ఒక్కసారి ఉగ్గు రూపం దాల్చింది. గంట పాటు కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో వాగులు వంకలు పొంగిపోయిన నేపథ్యం ఉంది. మరోవైపున పై ఎత్తు భాగంలో ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో కూడా ఒక్కసారిగా వర్షపాతం భారీ లెవెల్లో నమోదైంది. అక్కడ సుమారు 180 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ నుంచి కూడా దిగువ ప్రాంతమైన ఖమ్మంకు ముందేరికి వరద పోటు ఎత్తింది. అయితే ఇప్పటికే అక్కడ పాకాల చెరువు కూడా భారీగా పొంగిపోలుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు ఇప్పటికే బుగ్గవాగు కూడా అక్కడ నరసంపేటలో భారీ ఎత్తున వర్షాలు, వరంగల్ జిల్లా నరసంపేటలో భారీగా వర్షపాతం నమోదు కావడంతో అక్కడ నుంచి బుగ్గవాగు నుంచి కూడా భారీ ఎత్తున వరద నీరు దిగువ ప్రాంతంలో ముందేరికి తాకిడి తగులుతా ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం కేవలం 4 గంటల వ్యవధిలోనే సుమారు 8 గంటలు 8 అడుగుల మేరకు వర్షపాతం నమోదైన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఖమ్మం కూడా ఉగ్రరూపం అంటే ఖమ్మంలో ఉన్నటువంటి ముందేరు దగ్గర మాత్రం ఆ రాకపోకలు అంటే ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళేటువంటి పాత బ్రిడ్జి ఏదైతే ఉందో ప్రకాశ్ లోకల్ బ్రిడ్జి నాయబజార్ కాలేజ్ దగ్గర మొత్తం కూడా మూసేసిన నేపథ్యం ఉంది. ఒకవైపు మాత్రం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రాలను కూడా సందర్శించడం కూడా జరిగింది. మరోవైపున మాత్రం ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నారు. మొత్తం ముంపు ప్రాంతాలకు ముంపు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటన చేసి ఆ ప్రాంతాల్లో కొంత ముంపు ప్రాంత ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయడం నేపథ్యం ఉంది. మరోవైపున మాత్రం ఇప్పటికే ఖమ్మం ముందేరు నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మొత్తం కూడా ఒక్కసారిగా నైట్ పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం సమన్వయంతో మొత్తానికి అయితే మాత్రం అందరినీ పునరావాస కేంద్రాలు తరలించారు. ఎత్తైన ప్రదేశం దగ్గర ఉన్న ఖమ్మం ఉమెన్స్ కాలేజీలో ఎక్కువగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరోవైపున బొక్కలగడ్డ కాలనీకి సంబంధించిన ప్రజలందరం కూడా జూబ్లీపురం దగ్గర ఉన్నటువంటి జూబ్లీ క్లబ్ లో కూడా పెట్టడం కూడా జరిగింది. మరోవైపున కర్ణగిరి దగ్గర ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలు మొత్తం అందరినీ కూడా చాలా వరకు కూడా అక్కడ నుంచి తీసుకెళ్లి టీసీవీ ఫంక్షన్ హాల్లో పెట్టడం జరిగింది. అదే మొత్తానికి అయితే మాత్రం ముంపు ఎఫెక్టెడ్ ఏరియాలు అయితే ఏమన్నాయో ఒకవైపు శివసాగర్ కావచ్చు, ప్రకాశ్ నగర్ కావచ్చు, ఖమ్మం ముందేరు నది ప్రవాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా పూర్తిగా వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు తరలించారు. అయితే నిన్న కురిసిన వర్షాలు ఇంకా 72 గంటల పాటు కూడా వర్షపాతం అత్యధికంగా నమోదు కానున్న తరుణంలో ఒక్కసారిగా అధికార యంత్రాంగం కూడా మొత్తం అప్రమత్తం అయింది. ఫలితంగా చూసుకుంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా నైట్ పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు మొత్తం కూడా అందరినీ కూడా బయట తరలించారు. మరోవైపున మాత్రం ఎవరు కూడా ఒకవైపున వాగుల వంకకు లేకుంటే చెరువుల వద్ద కూడా వెళ్ళొద్దని చెప్పి ఒక చిన్న వీడియో కూడా ఇవ్వడం కూడా జరిగింది. మొత్తానికైతే మాత్రం జిల్లా కలెక్టర్లకు ఒకవైపున మరోవైపు అధికార యంత్రాంగంతో పాటుగా మంత్రుల బృందం కూడా 3 మంత్రులు కూడా మొత్తానికైతే ఖమ్మంలో ఉన్నటువంటి వరదలు మున్నేరు ప్రభావిత ప్రాంతాల మొత్తానికైతే అందరినీ కూడా అలర్ట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విధంగా అంత అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ యొక్క వాతావరణం ఇంకా ఒక మరో 48 గంటల వరకు కూడా పరిస్థితి ఇలా ఉండనున్న నేపథ్యంలోనే మొత్తానికైతే మాత్రం ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరదలు వస్తుందని చెప్పుకోవాలంటే ఇదంతా కూడా మహబూబాబాద్ జిల్లాలో ఉన్న డోర్నకల్లు, అదేవిధంగా గార్ల బయ్యారం అత్యధిక డోర్నకల్తో మొత్తం అత్యధిక వర్షపాతం నమోదైంది. అయితే అక్కడ మొత్తం కూడా అక్కడ నుంచి మొత్తం వరద మున్నేరుకే ఎఫెక్ట్ పడతా ఉంది. మరోవైపున ఆకేరుకు చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆకేరుకు కాస్త వరద ప్రవాహం తక్కువ ఉండటంతో కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. మొత్తానికైతే మొత్తం మొన్న జరిగినటువంటి వచ్చిన వరదలు మొత్తం ఆకేరు ఒక ఎఫెక్ట్ తోటే మున్నేరు 40 అడుగుల మేరకు చేరుకుంది. కానీ ఈసారి మాత్రం బంగ్లా సైడ్ వర్షపాతం తక్కువ ఉన్న నేపథ్యంలోనే మహబూబాబాద్ జిల్లాలో మొత్తానికైతే మాత్రం పై ఎత్తున నరసంపేట, వరంగల్, పాకాల చెరువు, మరోవైపున మాత్రం బుగ్గేరు మొత్తం ఈ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. కేవలం అక్కడ నుంచి ఇక్కడ సుమారు రావడం కోసం సుమారు ఒక 60 కిలోమీటర్స్ టు 80 కిలోమీటర్స్ ఉన్న డిస్టెన్స్ వల్ల ఇంకా వరద ఫ్లోట్ ఎక్కువ ఉంది. అయితే బుగ్గేరుకి మాత్రం భారీగా వరద నీరు చేరిందని చెప్పి అధికారులు అంచనా ఇస్తున్నారు. ఫలితంగా అక్కడ నుంచి ఇక్కడ డిశ్చార్జ్ కావడానికి సుమారు 1 గంటన్నర నుంచి 2 గంటల పైగా పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజల మొత్తాన్ని కూడా అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం చెప్పుకోవచ్చు ప్రస్తుతం. అయితే మరోవైపు రాజకీయ నాయకులు కూడా పార్టీలకు అతీతంగా కూడా సహాయ చర్యల్లో ముందుకు వచ్చున్నారు. మరోవైపున యువత కూడా అంటే ఈ మొత్తం కూడా ఈ సహాయ చర్యల్లో నిమగ్నమైన నేపథ్యం అయితే ఖమ్మం జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు భద్రాచలం జిల్లాలో కూడా పరిస్థితి ఇలా ఉంది. అక్కడ కూడా ఆరెంజ్ అలర్ట్ చేశారు. మొత్తానికి అక్కడ కూడా కేంద్ర పరివాహ ప్రాంతం, మరోవైపున ఇల్లందు బుగ్గవాగ్ కూడా భారీగా పొంగుతున్న నేపథ్యం అక్కడ కూడా అలర్ట్ చేసిన నేపథ్యం ఉంది ప్రసన్న. థ్యాంక్ యూ భాస్కర్.